ఓకే. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దేని గురించి? ఎల్లోరా. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయము. ఇది మీరు విని ఉంటారు కదా, గతంలో చాలాసార్లు విని ఉన్నారు. చూడండి, కైలాసనాథ దేవాలయాన్ని మొదటి రాష్ట్రకూటుడు. కైలాసనాథుడు కృష్ణుడు. ఇలా గుర్తుంచుకోవాలి మరి. కైలాసనాథ్ అంటే ఇటు శివుడు, ఇటు కృష్ణుడు. ఆర్కే రాష్ట్రకూట, కృష్ణ వన్, మొదటి కైలాసం, మొదటి రాష్ట్రకూట కృష్ణుడు. మరి వివరణ: కొండ భాగాన్ని పైనుంచి తొలుస్తూ నిర్మించిన కైలాసనాథ దేవాలయం శివుడికి అంకితం చేశారు. ఎక్కడ? ఎల్లోరాలో. దీని నిర్మాణ విధానాన్ని కటౌట్ విధానం అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కంబోడియాలో ఉన్న మనం వాస్తుశిల్పకళ గురించి చెప్పుకుంటున్నాము. అందులో కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ మీదనే ఉంటుంది. అందులో మన ఇది ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకుంటున్నాము. ఆర్కిటెక్చర్ గురించి తప్పనిసరిగా ఒక ప్రశ్న వస్తుంది. ఆ తర్వాత పుస్తకాల గురించి డిస్కస్ చేసుకుందాము. కంబోడియాలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద దేవాలయమైన అంకోర్ వాట్ను ఏ దేవుడికి అంకితం చేశారు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి అంకితం చేశారు. అయితే దీన్ని ఖమేర్ రాజవంశానికి చెందిన సూర్యవర్మ నిర్మించాడు. ఇది ద్రావిడ శైలికి చెందిన కట్టడం. ఎవరు? విష్ణుమూర్తి, సూర్యవర్మ. విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఖమేర్ అనే రాజవంశం. సూర్యవర్మ నిర్మించాడు. అయితే గజనీ సినిమాలో సూర్య ఏం చేసిండు? ఆమె కోసం ఒక ప్లాట్ కట్టించిస్తే ఇక్కడ మన సూర్యవర్మ 1152 ఇలాంటిదే మీకు రామప్ప దేవాలయం ఒకటి చూడండి. రామప్ప దేవాలయం సంబంధించిన ఇయర్ ఏది చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఎవరు నిర్మించారు? మరి ఇలాంటిదే ఉంటుంది. ఇది 1112 అని ఉంది కదా, అదే విధంగా ఉంటుంది. ఇయర్ చెప్పండి. ఇది ద్రావిడ శైలికి చెందిన కట్టడం. ఏది? అంకోర్ వాట్ అనేది శైలి ముఖ్యమండి. ద్రావిడ శైలి. అయితే ఎక్కడ మనం అతిపెద్ద దేవాలయం అనేది? కంబోడియాలో. ద్రావిడ శైలి అంటే సౌత్ ఇండియాలో ఉండాలా, అది ఇది అలా ఆలోచించద్దు. కంబోడియాలో అంటే ఇక్కడ ఉన్న మన ద్రావిడ శైలి అక్కడ ఎందుకు ఉండకూడదు? అక్కడ కూడా ఉంటుంది కదా. మనము అలా ఆలోచిస్తామని చెప్పేసి అడుగుతారు. కింద పేర్కొన్న వాటిలో దేనిని భారతదేశంలో తొలి మసీదుగా పేర్కొంటారు? చేరమాన్ జుమ్మా మసీద్. ఆన్సర్ అండి, చేరమాన్ జుమ్మా మసీద్. ఆప్షన్లు మనకు కువతల్ ఇస్లాం ఇచ్చారు, అడాయి దిన్కా జమ్డా ఇచ్చారు, జామా మసీద్ ఇచ్చారు. అయితే చేరమాన్ జుమ్మా మసీద్ ఇది కేరళలో ఉంది. కేరళ అని ఒకవేళ ఇచ్చినా కానీ ఆలోచిస్తాం, కేరళ అంటే చర్చిలు ఉండొచ్చు కదా అని చెప్పేసి. అన్నీ ఒకే రకంగా మూస పద్ధతిలో ఆలోచించద్దు. కేరళకు సమీపంలో ఉంది. స్థానిక కథనం ప్రకారం చేరమాన్ పెరుమాల్ అనే కేరళ రాజు 7వ శతాబ్దంలోనే మక్కకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇస్లాంను స్వీకరించాడు. అయితే కేరళకు తిరిగి వచ్చిన తర్వాత ఈ మసీదును దారువుతో నిర్మింపజేశాడు. మరో కథనం ప్రకారం క్రీస్తు శకం 7వ శతాబ్దిలోనే కేరళకు వచ్చిన ఒక మహమ్మదీయుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చెప్పేసి ఉంది అండి. ఇది దీనికి సంబంధించింది. అయితే చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక క్వశ్చన్లోకి వెళ్దాము. ఇంకో క్వశ్చన్లోకి వెళ్తే ఇంతవరకు చెప్పింది ఇది. మరి తొలి మసీద్ పేరేంది? చేరమాన్ జుమ్మా మసీద్. ఎక్కడ? కేరళ దగ్గరలోని కొడంగల్లూరులో. మరి చేరమాన్ పెరుమాల్ అనే కేరళ రాజు, అది గుర్తుంచుకోండి. మక్కాకు వెళ్ళిన రాజు అని అడిగినా కానీ చేరమాన్ అనే పెరుమాల్. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ మసీదుని నిర్మించాడని చెప్తున్నారు అన్నాం కదా. మరి దీనికి చారిత్రక ఆధారాలు అయితే లేవు. ఈ మసీదుకు అన్ని మతాల వాళ్ళు వస్తారు. దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉంది. దీనిని వాళ్ళు ఏం చేశారంటే పునర్నిర్మించారు. దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉన్న మసీద్ ఏది అని చెప్పేసి అడిగితే ఏమని చెప్తారు? మళ్ళీ ఇంకోసారి చేరమాన్ జుమ్మా మసీద్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.